హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా కనుమ రోజు పండగ అంతా అయిపోయిందండి. ఇంకా అందరూ పండగ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా అలానే ఉన్నంతలో చేసుకున్నాము. ఎందుకంటే మా అబ్బాయికి ఎగ్జామ్ వల్ల మాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదన్నమాట. ఇంకా గాలిపటం అనేసి అంటుంటే షాప్ నుంచి తెచ్చిన గాలిపటం అనేది ఇరిగిపోయిందనమాట. అప్పటి నుంచి పట్టుకున్నాడని మా చిన్న అబ్బాయి గాలిపటం చేయమ్మా అనేసి. సరే కవర్తో చేద్దామంటే కవర్ కన్నా పేపరే బాగుంటుందని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. చాలా రోజులు అయిందండి. మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళు మా నాన్నగారు చెప్పారు మాకు ఇలా చెయ్యాలని. అదే రూపాన్ని మేము చేసుకుంటున్నాం అనమాట. ఒకప్పుడు పండుగ అంటే పల్లెటూరు వాతావరణంలో అందరూ కలిసి చిన్న చిన్న మనస్పర్ధలున్న అన్నీ మర్చిపోయి చక్కగా ఆ పండగ వాతావరణం అనేది ఎంతో హ్యాపీగా ఆనందంగా జరుపుకునేవారండి. ఇప్పుడు అలా కాదు కదా. టౌన్లో ఈ ఉద్యోగాలు, షాపులు, కాలేజీలు, ఇల్లు ఇంకా ఇదే అయిపోయింది. వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల పండగ వాతావరణమే ఉండట్లేదండి. పండగలాగే ఉండట్లేదు. కానీ ఈ పండగ ఎంతో మందిని కలుపుతుంది, ఎన్నో మందిని విడదీసేస్తుందండి. ఊర్లు వెళ్తారు, వస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలకే కొన్ని మనసులు పెట్టేసుకొని ఎంతో బరువైన గుండెతో కొంతమంది వస్తే, మనస్పర్ధలన్నీ పోయి తేలిక గుండెతో కొంతమంది వస్తారు, ఊర్లు వెళ్తారు. అలా ఈ పండుగ మంచి చేస్తుంది, చెడు చేస్తుందండి. అయినా ఇన్నాళ్ళలాగా లేదండి కుటుంబ వ్యవస్థ అనేది. ఇంకా ముందుకి నిలబడదు అనే ఇదిలో ఉందండి. అధ్యయనాలు అయితే అలాగే చెప్తున్నాయి, త్వరలో కూలిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అందుకు గల కారణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అతి తెలివి, గర్వం, డబ్బు ఉన్నాయనే అహంకారంతో కొంతమంది ఉంటే, చిన్న తప్పులకు కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం అండి. ఇంకా పిల్లలు పెద్దలు కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం కూడా పూర్తిగా కరువైపోయిందండి. ఎక్కువ సమయం మొత్తం టీవీ, ఫోనుల్లో లేకపోతే ఇంటర్నెట్లో మునిగిపోవడం, ఎక్కడో ఉన్న సినిమాలు, హీరోయిన్ల కోసం, హీరోల కోసం వాళ్ళు తిన్నారా, ఉన్నారా, ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, నాన్నేం చేస్తున్నారు, వాళ్ళు తిన్నారా, ఉన్నారా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఈ తక్కువండి. ఈ తెలుసుకోవడం మాత్రం అసలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ హీరోల గురించి, హీరోయిన్ల గురించి అడిగితే మాత్రం చక్కగా చెప్తారు. చిన్న విషయాలకు కూడా అలిగేయడం, సొంత వారితో కూడా దూరంగా ఉండడం, ఎవరో ఒకరు నోటి దురుస్తనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోతుందండి. చిన్న చిన్న విషయాలకే చల్లా చెదిరైపోతున్నారు. ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దలు సలహా తీసుకోకపోవడం, అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి, ఏమైనా చెప్దామా, సలహా తీసుకుందామా, అదేం లేదు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండడంతో పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు కొంతమంది పిల్లలు. ఈ తల్లిదండ్రులు గొడవలను చూసి ఆ పెళ్ళి మాకొద్దు బాబోయ్ అనే స్థితికి వచ్చేసారండి. మనిషికి మరో విషయం అంటే గిట్టంతనం అనమాట. ఇంకో మనిషి అంటే ఆ సాటి మనిషి ఓ పక్క మన ఎదురుగా మనల్ని నవ్వుతూ మాట్లాడతారు, మన వెనకతలేమొచ్చి అమ్మో ఈడు ఇలాంటోడు అంటే వాడు ఎదిగినా చూడలేరు. వారవలేని తనం ఎక్కువైపోయింది. ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడుతున్నారండి. ఇప్పుడున్న జనం అంతా కూడా ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు తప్ప నలుగురు మనుషుల్ని కలుపుకుందాము, నలుగురితో కలుద్దాము అనేది పూర్తిగా తక్కువైపోయిందనమాట. మాయమైపోద్ది కొన్ని రోజులకి. మళ్ళీ అసలు మధ్య నుండి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పే పెద్ద మనుషులు కూడా లేరండి. ఇంతకు ముందంటే ఇంట్లో ఏదైనా గొడవ వచ్చిందంటే అటువైపు ఇటువైపు కలిపి ఒక పెద్దలుండి చెప్పడం చెప్పేవారనమాట. ఇప్పుడు ఆ నచ్చ చెప్పడం లేదు. మంచి మాట చెప్పేవారు కరువైపోయారు కుటుంబంలో. కుటుంబం నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. అసలు మన చుట్టూ ఒక గీత కూసుకొని ఆ గీతలో ఉండమని చెప్పడానికి మనం ఎన్నో కష్టాలు పడాలండి. మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయాయి. మొరటు వ్యవహారం వచ్చేసింది అనమాట. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపను మర్చిపోయారు. నేనంటే నేనెంత, నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణికి వచ్చారండి. సోషల్ మీడియాలో జరిగే నిజం ఇంట్లో జరుగుతుందన్న, ఇంట్లోదేమో డ్రామా అనమాట. సోషల్ మీడియాలో జరిగేది మాత్రం నిజంగా చూస్తారు. అవునా, ఇలాగా అలాగా అనేసి కామెంట్లు పెడతారు. కానీ అదే పరిస్థితి మన ఇంట్లో జరిగితే మాత్రం వాళ్ళకి అసలు అది ఒక
విషయంలాగే కనిపిస్తుంది. ఎవరైనా మరణిస్తే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇప్పుడు మనం అందరం కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, చిన్న మెసేజ్ లేదంటే ఒక ఫ్లవర్ బుక్కే పెట్టేసి చేతులు దండాలు పెట్టేస్తారనమాట. దండం పెడుతున్నట్టుగా చేతులు పెట్టేస్తారు, అంతే తప్ప ఫోన్ చేసి పలకరిద్దాం లేదా ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఏమైంది ఏంటి నలుగురిలో కూర్చొని పరిస్థితి లేదు. అసలు నలుగురిలో కూర్చొనే పరిస్థితి లేదు. ఓ దండం పెట్టేయడం, 4 ఫ్లవర్ బుక్కేలు పెట్టేయడం, అయ్యో రెస్ట్ అండ్ పీస్ అని పెట్టేయడం అనమాట. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు ఇలా నిర్లక్ష్యంగా ఉండిపోతే మాత్రం గ్యారంటీగా కూడా కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా నశించిపోతుందండి. బంధాలు అవి పోతాయి అన్నమాట. ఇంకా ఎక్కడైనా పక్కనే గొడవ అవుతున్నా సరే చూస్తూ వెళ్ళిపోతారు, లేదంటే దాన్ని వీడియో తీసి ఈ సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు అసలు మానవ సంబంధాలు తెగిపోవడం గ్యారంటీగా అండి. ఈ తెగిన గాలిపటంలో అయిపోతాయి అన్నమాట. అందువల్ల చిన్న చిన్న విషయాల్ని మనం మర్చిపోదాం. ఏదైనా ఒకవేళ అయినా కొంచెం ఓర్పుతో, ఏదైనా గొడవ అయినా ఏదైనా చిన్న విషయం ఒకవేళ మనకు కోపం తెప్పించినా సరే కొంచెం ఓర్పుతో ఒక్క క్షణం అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత మనం ఒక్కరమే ఉండి ఆలోచించుకుంటే ఏ పెద్ద విషయమైనా సరే గొడవకి దారి తీయదండి. నా మాటలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవన్నీ కూడా నేను కేవలం మనం అనుభవిస్తున్నవే చెప్పానండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. మా పొట్టోడు చూడండి ఎంత చక్కగా పామించుకుంటున్నాడో, వాడికి ఎంత ఇష్టమో అండి. పక్కన కూర్చుంటాడు, వాడిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఇలా మీతో మాట్లాడుతూ ఆడికి మా చిన్నబ్బాయికి గాలిపటం చేసి ఇస్తాను. నేను గోరింటాకు పెట్టుకున్నానండి అంతకు ముందే, కాకపోతే వాడు గాలిపటం అనడం వల్ల తొందరగా కడిగేసుకున్నాను అనమాట. అది ఇంకా మంచి కలర్ రాలేదు, రేపటికి వస్తుందన్నమాట. ఈ పొట్టోడు మాత్రం చూడండి ఎంత చక్కగా ఉంటాడో. వాడికి మనుషుల మధ్య బాగా అలవాటైందండి, కానీ వాడిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. డిస్టర్బ్ చేస్తే మాత్రం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.